చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గానీ బ్యూరోక్రాట్లు, అధికారులు పెత్తనం చెలాయిస్తారని, లీడర్లకి వాయిస్ లేకుండా బుల్డోజ్ చేసేస్తారు అనే మాట వినపడుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యన పదే పదే చంద్రబాబు ఒక మాట చెప్తూ ఉన్నారు. తాను పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తానని 90ల నాటి తరహాలో రాజకీయంగా యాక్టివేట్ అయిపోతాను అని పదే పదే చంద్రబాబు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అధికారులే మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారు అనే అసంతృప్తి భగభగలు టీడీపీలో పెరుగుతున్నాయి అని ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు చర్చ మొదలైపోయింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బాబు డమ్ వర్సెస్ నేత డమ్ అని. రాజధాని పత్రికలు నేరుగా ప్రముఖంగా ఇలాంటి వార్తలు తరచుగా రాయడం కనబడుతోంది. పైగా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పడము, లీడర్లు చెప్తున్నట్టుగా కోట్ చేయడం చూస్తా ఉంటే టీడీపీలో ఇంత కుతకుత ఉందా, సీనియర్ లీడర్లు ఇండివిడ్యువాలిటీ ఉన్నవాళ్ళు ఇంత ఆక్రోశంతో ఉన్నారా అని అనిపిస్తా ఉంది. ఇంతకీ అసలు స్టోరీ ఏంటి, ఇప్పటి వరకు బయటపడిన ఇన్స్టెన్సెస్ ఎన్ని, డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. టీడీపీకి భారీ మెజారిటీ ఉండుండొచ్చు, కూటమికి 164 సీట్లు కూడా వచ్చుండొచ్చు గత ఎన్నికల్లో. అయితే చాలా తక్కువ టైంలోనే విపక్షం పుంజుకోవడం ఓ పక్కన కనపడుతూ ఉంటే, ప్రజల్లో అసంతృప్తి రావడం ఇంకో పక్కన క్లియర్లీ విజిబుల్ అన్నట్టుగా సిచ్యువేషన్ స్టేట్ లో ఉంటే, ఇప్పుడు క్రమంగా టీడీపీ వైపు నుంచి లీడర్లు డిస్సాటిస్ఫాక్షన్ బయట పెట్టుకోవడాన్ని పదే పదే చూస్తూ ఉన్నాం. ఆఖరికి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేరుగా బోండా ఉమా లాంటి నాయకులు, ముచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకులు నేరుగా మాట్లాడడం రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పటికే పదే పదే కంప్లైంట్లు చేసిన వాళ్ళు జిల్లాల స్థాయిలో గ్రూప్ తగాదాలో కుతకుతలో పెరగడం అనేది కూడా టీడీపీకి అనుభవం ఆల్రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా అధికారుల పెత్తనం టీడీపీ మీద పట్టు బిగిస్తోంది మరోసారి అనే మాట రీసౌండ్ వచ్చే రేంజ్ లో వచ్చింది. అదే బాబుడం వర్సెస్ నేతడం. ఈ మధ్యన ఒక మహిళా ఎంపీ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు, కనీసం నేను నాయకురాల్ని అనే విషయాన్ని కూడా గుర్తించడం లేదు అంటూ తీవ్రమైన మనస్తాపానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారని ఆ పార్టీ నాయకుడికి ఫిర్యాదు కూడా చేశారు. అదే విషయాన్ని ఇందులో ఒకసారి ప్రస్తావించారు. దాంతో పాటు అసలు అధికారుల దెబ్బకి కొత్తగా వచ్చిన మహిళా నాయకులు ఇంకొకరో కాదు, సీనియర్లు, అన్ని రకాలుగా సౌండ్ పార్టీ అనే పేరున్న వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు అని చెప్పడంతో పాటు వేమిరెడ్డి చెప్పినట్టుగా ఒక కోట్ను కూడా ఇక్కడ ప్రస్తావించారు. వైసీపీ హయాంలో ఇలాగే అధికారుల పెత్తనం ఎక్కువైపోతే నేను తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది అని వేమిరెడ్డి చెప్పినట్టుగా ఈ పత్రిక ప్రముఖంగా నేరుగా డైరెక్ట్ గా రాసేసింది. అంటే వేమిరెడ్డి లాంటి నాయకులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పడం క్లియర్ గా కనపడుతోంది. నిజానికి నెల్లూరు లాంటి జిల్లాల్లో గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఇప్పటికే చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. నేరుగా ప్రత్యర్థుల ఇళ్ల మీద దాడులు చేసి కార్లని కూడా తిరగేసిన పరిస్థితి నెల్లూరు జిల్లాలోనే ఉంది. ఇంటర్నల్ ఫైట్, సీనియారిటీకి విలువ లేకుండా చాలా తక్కువ ప్రాధాన్యం ఉన్న పదవిచ్చారు అంటూ సీనియర్లు ఓ పక్కన కుతకుతమంటూ ఉంటే, ఇంకొందరు నాయకులేమో రౌడీ షీటర్ల బెయిల్ కోసం సిఫార్సులు చేసి దొరికిపోవడానికి కూడా నెల్లూరే కాదు రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తా ఉంటే అసలు నెల్లూరు లాంటి చోట్ల ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ మార్క్ రాజకీయ అవగాహన ఉన్న అందరిలోనూ వస్తా ఉంది. పైగా ఒక టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చేసి 7 ప్రాణాలు తీసిన తర్వాత అసలు ప్రధాన మీడియాలో ఎక్కడా ఫాలో అప్ లేకపోవడము, దాని వెనుకున్న రాజకీయ కోణాలని ప్రస్తావించకపోవడం చూస్తూ ఉంటే మీడియా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. వాస్తవాలు బయటకు రాకుండా అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అసంతృప్తులు ఆగుతున్నట్టుగా ఉన్నాయి ప్రస్తుతానికి. లేదంటే గనక ఈ పాటికి బాహాటంగా బయటపడేవేమో ఇంకా అని అనిపిస్తుంది ఎవరికైనా. ఇంత ప్రయత్నం చేసినా కానీ అసెంబ్లీ సమావేశాలు పెడితే సీనియర్ నాయకులు, అసంతృప్తి ఉన్నవాళ్ళు పరోక్షంగా ఆల్రెడీ బయటపడడం కనపడుతూ ఉంది క్లియర్గా. మరి ప్రభుత్వం ఏర్పడి 1.5 అయిందో లేదో అప్పుడే ఇలాగా స్వేచ్ఛగా మా అభిప్రాయాలు చెప్పుకోవాలి అనేంత ప్రెజర్ టీడీపీ లీడర్ల మీద పెరుగుతోంది అంటే ముందు ఇంకొక 1.5 పోతేనో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అర్థం చేసుకోవచ్చేమో. పైగా ఇందులో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో అయితే మన మీడియా చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి అంతా మేకప్ చేసేస్తారు. కానీ ఢిల్లీ కేంద్రంగా ఇలాంటి వార్తలు బయటకు వస్తే గనక మొత్తం బాబుడం నడుస్తూ ఉంది, అధికారులే చెలాయిస్తూ ఉన్నారు, ఆ పార్టీ లీడర్లో అసంతృప్తి ఉంది అనే వార్తలు బయటికి పొక్కితే గనక ఎటువైపు నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురొస్తాయి అనేది ఊహించడం కష్టమేమో కదా. ఈ మాటకు అర్థమేంటో టీడీపీ నాయకత్వానికి తెలుస్తుంది బహుశా. ఏమంటారు?